పైన కనిపిస్తున్న నెక్ డిజైన్ అనేది ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం నేను ముందే కట్ చేసి పెట్టాను కుర్తీ అనేది. ఫుల్ షోల్డర్ని 2 భాగాలు చేశాను. 14.5ని 2 భాగాలు చేసి పెట్టుకొని కట్ చేశాను. ఈ కుర్తీకి చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 37.5, నడుము లూజ్ వచ్చేసి 35 ఇంచెస్ ఉంది. అంటే ఇది పెద్ద సైజ్ అన్నమాట కుర్తీ అనేది. సో చిన్న సైజ్ అంటే 30కి కింద ఉంటుంది నడుము లూజ్ అనేది. అవన్నీ చిన్న సైజులు. ఓకేనా. ఈ కుర్తీకి వచ్చేసి షోల్డర్ అనేది 6 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, లేదా ఫుల్ షోల్డర్ని 2 భాగాలు చేసి కూడా పెట్టుకొని తీసుకోవచ్చు. ఓకేనా. నేనైతే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నాను, ఎందుకంటే బ్యాక్ నెక్ వచ్చేసి వాళ్ళు 4 ఇంచెస్ పెట్టమన్నారు కస్టమర్ అనేవాళ్ళు. 4 ఇంచెస్ పెట్టినప్పుడు మనకి ఫ్లెక్సిబిలిటీ ఉండాలని చెప్పేసి ఫుల్ షోల్డర్ అనేది తీసుకున్నాను. ఓకేనా. సో ఈ సైజ్ వాళ్ళకు వచ్చేసి ఖర్చుతో కలిపేసి 3.6 వచ్చింది. ఖర్చు లేకుండా 3.2 పెట్టుకోవాలి నెక్ విడ్త్ అనేది. ఫుల్ షోల్డర్ని 2 భాగాలు చేసేసుకొని నెక్ విడ్త్ అనేది 3.2 పెట్టుకోవాలి. మనం క్యాన్వాస్ మీద కట్ చేస్తాం కాబట్టి నెక్ అనేది ఖర్చుతో కలిపేసి తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి, నేను 3.2 అనేది తీసుకున్నాను. ఖర్చు అనేది పావించి ఉంచాను అన్నమాట. ఓకేనా. ఇప్పుడు అదే మన ఫ్రంట్ పార్ట్ పేపర్ ఫ్యూజన్ వేస్తాం కాబట్టి ఖర్చుతో కలిపేసి తీసుకోవాలి. నార్మల్ నెక్ విడ్త్ వచ్చేసి 3.2, ఖర్చుతో కలిపేసి ఒక పావించి కలిపి 3.6 వచ్చింది. ఓకేనా. సో ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టమన్నారు. మనం 6.5, 7 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. మనం పైన చూస్తున్న నెక్ డిజైన్కి బాగుంటుంది. సో నాకు ఈ కస్టమర్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టమన్నారు. ఓకేనా. నేను 6 ఇంచెస్ అనేది లెంత్ తీసుకుంటున్నాను. ఖర్చులతో కలిపేసి నెక్ విడ్త్ అనేది 3.6 వచ్చింది. ఇప్పుడు క్యాన్వాస్ అనేది కట్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ మీరు చిన్న సైజ్ అనుకోండి, 30 కంటే కింద ఉందనుకోండి, నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోండి. ఖర్చులతో కలిపేసి 3.2, 3.3 అలా వచ్చేస్తుంది. లేదా మీరైతే ఎంతైతే నెక్ విడ్త్ తీసుకుంటారో ఖర్చులతో కలిపి తీసుకోండి. మీరు ఏ నెక్ తీసుకున్నా, ఫుల్ షోల్డర్ తీసుకున్నా, నార్మల్గా నెక్ తీసుకున్నా. ఓకేనా. ఇప్పుడు క్యాన్వాస్ అనేది ఫోల్డింగ్ నా సైడ్ ఉంది, ఆపోజిట్ సైడ్లో 2 లేయర్స్ ఉన్నాయి. ఓకేనా. పైన 1/2 ఇంచ్ వచ్చేసి నేను షోల్డర్ ఖర్చు కోసం వదిలేసాను. నెక్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకున్నాను 6 ఇంచెస్కి. ఇప్పుడు చూడండి 3.6 వచ్చేసింది కదా నెక్ విడ్త్ అనేది. కింద పైన సేమ్ మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. సో షోల్డర్ అనేది వదిలేసి నెక్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నేను షోల్డర్ లెంత్ అనేది వదిలేసి ఖర్చు కోసం కింద నెక్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకున్నాను 6 ఇంచులకి. ఓకేనా. అలా బాక్స్ లాగా ఫామ్ చేయాలి. పైన 3.6, కింద 3.6 తీసేసుకొని నేను బాక్స్ లాగా రెడీ చేశాను. ఓకేనా. 3.6 ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. కింద కొంచెం తక్కువ పడిందని మళ్ళీ డ్రా చేసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనం ఏదైతే లైనింగ్ మీద మార్కింగ్ చేసుకున్నామో సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనం దీని మీద మార్కింగ్ చేసుకోవాలన్నట్టు మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఓకేనా. ఇప్పుడు నెక్ షేప్ కోసం వచ్చేసి షోల్డర్ ఖర్చు వదిలేసి అక్కడ నుంచి టేప్ పెట్టేసి 3 ఇంచులు తీసుకోండి. దాన్ని 2 భాగాలు చేసి మార్కింగ్ చేయండి. సో పైన 1.5 ఇంచ్, కింద 1.5 ఇంచ్ అనేది ఉంటుంది కదా. ఓకేనా. ఇప్పుడు ఏదైతే మనం ఫస్ట్ స్టార్టింగ్లో 1.5 ఇంచ్ తీసుకున్నామో అక్కడ నుంచి 1/2 ఇంచ్ అనేది బయటికి డ్రా చేయండి. సో ఇప్పుడు ఒక క్యాప్ అనేది తీసుకోండి. సో ఆ 1.5 ఇంచ్కి సరిగ్గా సరిపోయేలాగా ఒక క్యాప్ తీసుకోండి. సో కొంచెం కట్ వర్క్స్ అనేది లోపలికి వచ్చేలాగా అండ్ ఎండింగ్లో 1/2 ఇంచ్ అనేది బయటకు వచ్చేలాగా డ్రా చేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టు. మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక కట్ వర్క్ అనేది డ్రా చేసేయండి. లైన్ అనేది దాటకుండా డ్రా చేయండి కిందకు వచ్చేసరికి ఈ రెండో కట్ వర్క్ అనేది. ఓకేనా. ఇప్పుడు చూడండి, కింద నుంచి 2 ఇంచులు తీసుకోండి. నేను ఎలా తీసుకుంటున్నానో అలా. ఓకేనా. ఇప్పుడు ఏదైతే 2 ఇంచెస్ తీసుకున్నామో అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి తీసుకోండి. కింద నుంచి 2 ఇంచులు అనేది డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్ దగ్గర నుంచి పైకి 2 ఇంచులు తీసుకోండి. ఓకేనా. సో అలా 2 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు ఆ డాట్స్ అన్నీ కూడా మనం షేప్ వచ్చేలాగా కలపాలి. ఓకేనా. సో అలా కలపండి. మళ్ళీ కింద నుంచి కర్వ్ షేప్ వచ్చేలాగా 1/2 ఇంచ్కి కలిపేసేయాలి. సో డాట్స్తో పెట్టేసి కలుపుకుంటూ షేప్ ఇచ్చేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఫోటో చూసుకుంటూ ఇవ్వండి. సో నేను కొంచెం అక్కడ రౌండ్ షేప్ లాగా డ్రా చేసుకుంటున్నాను. నాది ప్లెయిన్ క్లాత్ ఫ్యాబ్రిక్ అన్నమాట, కస్టమర్ ఇచ్చింది. అందుకని చెప్పి నేను కొంచెం అక్కడ ఫ్లాట్గా ఉండకుండా రౌండ్లా తీస్తున్నాను. ఓకేనా. సో మనం ఏదైతే డ్రా చేసుకున్నామో అవన్నీ కూడా షేప్ వచ్చేలాగా మళ్ళీ రీడ్రా చేసుకోవాలి. ఓకేనా. షేప్ వచ్చేలాగా మంచిగా డ్రా చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎలా మార్కింగ్ చేసుకున్నామో రాస్తాను. అక్కడ నుంచి టేప్ పెట్టేసి 1/2 ఇంచ్ అనేది తీసుకున్నాం కదా, మళ్ళీ అలా టేప్ పెట్టేసి 2 ఇంచెస్ అనేది పైకి తీసుకున్నాం కదా. ఓకేనా.
ఇప్పుడు చూడండి పైన 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ అనేది. ఓకే, కిందేమో 2 ఇంచులు తీసుకున్నాం కదా. సో ఇలా నేను అన్నీ డ్రా చేశాక అండ్ రాసాక మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ షేప్ అనేది కట్ చేసేద్దాం. కట్ చేసే ముందు ఒక 1/2 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా వెడల్పు ఉండేలాగా మీరు అలా డ్రా చేసుకొని కట్ చేయాలి. ఇప్పుడు ప్రాపర్గా మొత్తం కట్ చేసేయండి. షేప్ ఎలా అయితే ఉందో అలాగే కట్ చేయండి. స్లోగా అయినా పర్లేదు, మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసేయండి. షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో కట్ చేసుకున్నాక షేప్ అనేది ఇలా ఉంది. మధ్యలో ఒక టక్ ఇచ్చేసేయండి, ఐరన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. క్యాన్వాస్ అనేది ఒక సైడ్ వచ్చేసి షైనీగా ఉంటుంది మెరుపులాగా, ఇంకో సైడ్ వచ్చేసి అలా షైన్ అనేది ఉండదు. ఏదైతే మెరుపులాగా షైన్గా ఉంటుందో అది వచ్చేసి లైనింగ్ సైడ్ పెట్టుకోవాలి. ఓకేనా, సో అలా మిడిల్ పాయింట్ అనేది చూసుకోండి. కుర్తీలో కూడా కనిపించేస్తుంది కదా ఫోల్డింగ్ అనేది, మిడిల్ పాయింట్ అనేది అలా కరెక్ట్గా పెట్టేసుకొని మనం ఐరన్ అనేది చేసుకోవాలి. అప్పుడు ప్రాపర్గా ఉంటుంది. క్యాన్వాస్ అనేది లైనింగ్ మీద పెట్టినప్పుడు ఒకే డైరెక్షన్లో ఐరన్ చేయాలి. కొంచెం ప్రెస్ చేస్తూ చేస్తే ఈజీగా అతుక్కుపోతుంది. అదే కానీ మనం రబ్ చేసినట్టు లైనింగ్ మీద చేసినట్టు చేయకూడదు, పాడైపోతుంది క్యాన్వాస్ అనేది. ట్రాన్స్ప్లాంట్ క్లాత్ అయితే మనము వేరే లైనింగ్ మీద పెట్టేసి జాయింటింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి నాకు అంతగా ఏం కనిపించట్లేదు కదా, సో నేను డైరెక్ట్ లైనింగ్ మీద అని పెట్టేసి దాన్ని ఐరన్ చేసేసాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టేసి మిడిల్లో ఒక లూజ్ స్టిచ్ అనేది వేసేయాలి. ఇప్పుడు జాక్ మిషన్లో 5 నెంబర్ లూజ్ స్టిచ్ పెట్టేసి వేస్తున్నాను. అలాగే మీ మిషన్లో ఏదైతే ఉంటుందో పెద్ద కుట్టు పెట్టేసి మిడిల్లో ఒక స్టిచ్ వేసేయండి. అప్పుడు చుట్టూ కుట్టేటప్పుడు కదలకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి క్యాన్వాస్ పక్కనే మనం కుట్టు అనేది స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, సో నేను మార్కింగ్ చేశాను కదా, అలా స్టార్ట్ అవ్వాలన్నమాట కుట్టు అనేది. క్యాన్వాస్ పక్కనే కుట్టు వేస్తూ వెళ్ళాలి, క్యాన్వాస్ మీద మాత్రం పడకూడదు. అందుకే అండి ఫ్రంట్ పార్ట్లో ఖర్చులతో కలిపేసి క్యాన్వాస్ అనేది కట్ చేసుకోవాలని చెప్పింది. షేప్ ఎలా అయితే ఉందో అలాగే పాదం ఎత్తి దించుతూ తిప్పాలి. ఓకేనా, సో చూసారా కార్నర్కి రాగానే మూలనకి రాగానే నేను పాదం అనేది ఎత్తి నీడిల్ అనేది దాంట్లో దించి మళ్ళీ స్టిచ్ వేస్తూ వెళ్తున్నాను. ఓకేనా, షేప్ ఎలా అయితే ఉందో అలాగే స్టిచ్ వేయాలి, అప్పుడే ఫినిషింగ్ అనేది మనకి నీట్గా వస్తుంది. సో షేప్స్ అన్నీ తిరిగేటప్పుడు పాదం ఎత్తుకోవాలి, ఎత్తుకుంటే మళ్ళీ షేప్ సైడ్కి మనము నీడిల్ అనేది తిప్పచ్చు. సో వీడియోలో చూపిస్తున్నా కదా మనం క్లాత్ అనేది ఎలా జరుపుకుంటూ స్టిచ్ వేస్తున్నానో, సో ఏ డిజైన్ అయినా అంతే అండి, అలా తిప్పుతూ మనం ప్రాపర్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి కార్నర్కి వచ్చాక మూలను తిరిగిద్ది కదా, అక్కడ నిడిల్ అనేది దించాలి. దించేసి పాదం ఎత్తాలి. మళ్ళీ షేప్ ఎటైతే ఉందో అటు సైడ్ తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని మళ్ళీ షేప్ ప్రకారం మనం స్టిచ్ వేస్తూ వెళ్ళాలి. ఓకేనా, నిడిల్ అలా దించాలి మూలన. ఓకే, దించి పాదం అనేది ఎత్తాలి, ఎత్తేసి మళ్ళీ షేప్ ప్రకారం స్టిచ్ వేస్తూ వెళ్ళాలి. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నిడిల్ దించినప్పుడు మీరు ఒకసారి జూమ్ చేసి చూసినా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఎండింగ్ వరకు తీసుకొచ్చేసి ఎండింగ్లో మనం రబ్ ఇచ్చేయాలి, కుట్టు అనేది ఊడకుండా ఉంటుంది. సో అంతే అండి మనము కుట్టుకోవడం అనేది. సో టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చుట్టూ కూడా 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా కట్ చేసుకోవాలి. షేప్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోవాలి. కొత్త వారికి అయితే కట్ చేయడం రాదు కదా అని చెప్పేసి ముందే మార్కింగ్ చేసుకోండి, ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా. సో మార్కింగ్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలాగ మార్కింగ్ చేసుకున్నామో దాన్ని కట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు షేప్ ఎలా అయితే ఉందో అలా నేను టోటల్గా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా టక్స్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు చూడండి ఆ మూలను ఉంది కదా, ఆ మూలను కూడా మనం టక్స్ ఇచ్చేయాలి. సో ఆ ప్రాసెస్లో మనం ఏదైతే కుట్టుకున్నామో దాని కుట్టు మీద మాత్రం కత్తెర అనేది అస్సలు పడకూడదు, అలా కట్ అయితే పాడైపోతుంది నెక్ అంతా. ఓకేనా, సో అలా టక్స్ ఇచ్చేసాక దాని చుట్టూ కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చేయాలి. ఇప్పుడు కట్ వర్క్ లాగా ఉంది కదా, స్కాలప్ లాగా, దాని చుట్టూ కూడా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేయాలి. అప్పుడు మనకు వెనక్కి తిప్పడానికి లైనింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో కట్ వర్క్స్ అన్నీ కూడా బయటకు వచ్చేలాగా మనము దాంట్లో ఫింగర్ అనేది పెట్టేసి బయటికి నెట్టాలి. సో నిదానంగా చేయండి, నేనైతే ఫాస్ట్ మోడ్లో పెట్టి చూపిస్తున్నాను లెంత్ ఎక్కువ అయిద్దని చెప్పేసి. ఓకేనా, సో నిదానంగా నీట్గా వెనక్కి తిప్పేసుకున్నాక మనం ఐరన్ అనేది చేసుకోవాలి.
మొత్తం ప్రాపర్గా తిప్పాక ఐరన్ బాక్స్లో కంపల్సరీ సిల్క్ మోడ్ అనేది పెట్టుకోవాలి. మనం సిల్క్ క్లాత్ అనేది ఐరన్ చేస్తే సిల్క్ మోడ్, కాటన్ ఐరన్ చేస్తే కాటన్ అని పెట్టుకోవాలి. సో ఎందుకైనా మంచిది సిల్క్ మోడ్ పెట్టుకోండి. హీట్ అనేది తక్కువ వస్తుంది. క్లాత్ అనేది ఏం ప్రాబ్లం లేకుండా ఐరన్ చేసేయచ్చు, కాలకుండా ఉంటుంది. సో షేప్ ఎలా అయితే ఉందో నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలాగే నీట్గా ఐరన్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫైనల్ లుక్ అనేది. ఓకేనా? వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి.